గుండె రక్తనాళాల్లో పూడికలకు సిఏడి సమస్యకు స్టెంటింగ్ అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో అన్ఈవెంట్ఫుల్గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రక్తనాళాల్లో పూడికలు చాలా హార్డ్గా ఉండడం, కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా ఉండడం, స్టెంట్ వేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. గుండె రక్తనాళాల్లో పూడికలకు ఏ కారణాలు ఉంటాయి, కాల్షియం డిపాజిట్స్ ఉంటే ఎలా గుర్తిస్తూ ఉంటారు, ఈ సమస్యను తీవ్రమైనదిగా ఎందుకు భావిస్తూ ఉంటారు, అండ్ చిప్ అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్లో ఏ సమస్యలకు ట్రీట్మెంట్ అందుతుంది, అసలు గుండె రక్తనాళాల్లో పూడికలను కాంప్లెక్స్గా ఎప్పుడు భావిస్తుంటారు, ఈ వివరాలన్నీ అందించడానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ తుమ్కూర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. కొన్ని సందర్భాల్లో చూస్తామండి, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తుంటారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ముందుగానే గుర్తించి బ్లాకేజెస్కి స్టెంట్స్ వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తుంటాం ఆ రక్తనాళాల్లో పూడికలు చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి అనే మాట వింటుంటాం. అంటే ఏంటి అసలు? హార్ట్ అనేది ఒక మస్కులర్ పంప్. సో ఈ గుండె కండరాలకి రక్త సరఫరా చేసే ఆర్టరీస్, ట్యూబ్స్, ధమని ఏదో ఉంటాయి. అవి దానికి కొరనరీ ఆర్టరీస్ అంటాం. సో మనం నార్మల్ ఎనాటమీ చూస్తే హార్ట్కి లెఫ్ట్ సైడ్ రెండు మెయిన్ ఆర్టరీస్ ఉంటాయి. దానికి పేరు ఎల్ఏడి, ఎల్సిఎక్స్ అంటాం. అలానే రైట్ సైడ్ ఒక మెయిన్ ఆర్టరీకి ఆర్సి అంటాం, రైట్ కొరనరీ ఆర్టరీ. సో ఒక్కొక్కసారి బ్లాక్స్ సింపుల్గా ఉంటాయి, అంటే సింగిల్ బ్లాక్, షార్ట్ సెగ్మెంట్లో బ్లాక్, నో కాల్షియం ఆర్ మైల్డ్ కాల్షియం డిపాజిషన్ ఉన్నప్పుడు యూజువల్లీ సింపుల్గా ఉంటాయి. వీ కెన్ ట్రీట్ ఇట్ ఈజీలీ విత్ నార్మల్ యాంజియోప్లాస్టీ, అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ అది. But sometimes the blocks are very complex. Complex in the sense, for example, multiple places లో blocks రావడం, దానికి మల్టీవెసల్ డిజీజ్ అంటాం. అలానే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ, ఎక్కడి నుంచో మెయిన్ ఆర్టరీ స్టార్ట్ అవుతుంది, దానికి లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ అంటాం. లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీలో ఉన్న బ్లాక్స్ చాలా క్రిటికల్ ఉంటాయి. అలానే జంక్షన్ దగ్గర బైఫర్కేషన్, రెండు బ్రాంచెస్ వచ్చే బైఫర్కేషన్ దగ్గర బ్లాక్స్, దే ఆర్ కాల్డ్ బైఫర్కేషన్ లీజన్స్. సో సచ్ బ్లాక్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. అలానే కాల్షియం డిపాజిషన్ ఎక్కువ ఉన్నప్పుడు వీ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీ. స్టెంట్ ఎక్స్పాన్షన్ ఉండదు, మాల్ అపోజిషన్ ఆఫ్ స్టెంట్. సో మళ్ళీ రిపీటెడ్గా పేషెంట్ మే కమ్ విత్ హార్ట్ అటాక్, మళ్ళీ రిపీటెడ్గా ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్. ప్లస్ క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటాం, అంటే పాత బ్లాక్స్ హార్డ్ అయి ఉంటాయి. సో బోన్ డిపాజిషన్, కాల్షియం డిపాజిషన్ వల్ల థ్రాంబస్ 100% బ్లాక్ అయి హార్డ్ ఉంటాయి. సో అలాంటి బ్లాక్స్కి మనం స్పెషల్గా టెక్నిక్ యూస్ చేసి, స్పెషల్ హార్డ్వేర్స్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లెక్స్ కొరనరీ లీజన్స్లో అపార్ట్ ఫ్రమ్ అవర్ రొటీన్ టెక్నిక్ వీ హ్యావ్ టు యూస్ సమ్ ఎక్స్ట్రా హార్డ్వేర్ టెక్నిక్స్, ఇమేజింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తాం టు గెట్ గుడ్ రిజల్ట్స్. అంటే గుండె రక్తనాళాల్లో పూడికలకి ఈ సిఏడి సమస్యకు కాల్షియం డిపాజిట్స్ ఎక్కువ కారణమా, లేకపోతే కొలెస్ట్రాల్ డిపాజిట్సా, లేకపోతే రెండు ఉంటుంటాయా? ఇప్పుడు కొరనరీ ఆర్టరీ అంటే యూజువలీ నార్మల్లీ బ్లడ్ ఫ్లో స్మూత్గా ఉంటుంది. క్రాస్ సెక్షన్ చూస్తే మీకు దెర్ ఆర్ 3 లేయర్స్, ఇంటిమా, మీడియా, అడ్వెంటిషియా అని ఉంటుంది. సో ఈ లేయర్స్ పైన ఇనీషియల్గా స్టార్టింగ్లో మనం చైల్డ్హుడ్ ఏజ్ నుంచే ఫ్యాట్ డిపాజిషన్ కలెక్ట్ అయ్యే సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో క్రమంగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఆ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువై ఆ లూమన్ ఏదో ఉంటుందో నేరో అవుతూ ఉంటుంది. సో ఓవర్ దట్ ప్లాక్ డిపాజిషన్, దానికి ఎథెరోమా అంటాం. ఎథెరోమా ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్, వాట్ ఎవర్ పదార్థం జమ కట్టి అక్కడ ల్యూమన్ బికమ్స్ నారో. ఓవర్ దాట్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్, రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయకపోతే దెన్ కాల్షియం డిపాజిషన్ కూడా అవుతూ ఉంటుంది. సో ఆ బ్లాక్స్ హార్డ్ అయిపోయి దెన్ ఆ సిచ్యువేషన్లో దెర్ ఇస్ అ స్టేజ్ వేర్ ఇట్ రప్చర్స్. ఆ రప్చర్ అయినప్పుడు ఇట్ కమ్స్ విత్ ద కాంటాక్ట్ విత్ ద బ్లడ్, మొత్తం క్లాగ్ అయ్యి ఆర్టరీ మొత్తం బ్లాక్ అవుతుంది. దట్ ఈస్ ద స్టేజ్ వెన్ పేషెంట్ గెట్స్ సివియర్ మేజర్ హార్ట్ అటాక్. సో ఈ మధ్య అంటే ఈ సమస్యను రూల్ అవుట్ చేయడానికి సిటీ యాంజియోగ్రాముగా మీకు క్లియర్గా తెలియజేసేది. అయితే సిటీ కాల్షియం స్కోర్ అని ఈ మధ్య ఎక్కువగా చేయిస్తున్నారు కదండి, అది క్లియర్గా ఉందంటే ఇలాంటి బ్లాకేజెస్ లేనట్టేనా? సో ఇప్పుడు కాల్షియం డిటెక్ట్ చేసుకోవాలంటే ఇది సిటీ కాల్షియం స్కోర్ ఇస్ ఇంపార్టెంట్. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఈ మధ్య చాలా పేషెంట్స్కి అడ్వైస్ చేస్తున్నాం, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే ముందే సిటీ కాల్షియం స్కోర్ చూసుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బ్లాక్స్ సైలెంట్ ఉంటాయి. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 years ఎస్పెషల్లీ డయాబెటీస్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి కాల్షియం డిపాజిషన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ లాగా, బికాస్ సిటీ స్కాన్ ఈజ్ కామన్లీ ఎవ్రీవేర్. సో దాంట్లో మనము ఈ కాల్షియం డిపాజిషన్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది,
సో దానికి స్పెషల్ స్కోరింగ్ ఉంటుంది, అగట్సన్ స్కోర్ అంటారు. డిపెండింగ్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ కాల్షియం, హౌ మచ్ లాంగ్ ఉందా కాల్షియం, లెంత్ ఎలా ఉంది, డెప్త్ ఎలా ఉంది, అంతా డీటెయిల్ ఎనాటమీ చూస్తాం. సో కాల్షియం స్కోర్, అగట్సన్ స్కోర్ అంటే 0 అంటే దెర్ ఇస్ నో రిస్క్, పేషెంట్కి అంత రిస్క్ లేదు. 0 to 100లో మైల్డ్ రిస్క్ ఆఫ్ గెటింగ్ బ్లాక్స్ అండ్ హార్ట్ అటాక్ ఫ్యూచర్లో. 100 to 400 అంటే మోడరేట్ రిస్క్ అంటాం. అబవ్ 400 స్కోర్ అంటే ఇట్ బికమ్స్ వెరీ హై రిస్క్. అంటే ఆల్మోస్ట్ 25% పేషెంట్స్ విల్ గెట్ హార్ట్ అటాక్ విదిన్ నెక్స్ట్ 6 months to 1 year. 400 సో 400 అబవ్ ఉంటాయి. సో ఈ స్కోరింగ్ డిపెండింగ్ ఆన్ ద కాల్షియం డెన్సిటీ రిస్క్ అసెస్మెంట్ చేసి, ఇఫ్ ద స్కోరింగ్ ఈజ్ హై దెన్ విల్ సబ్జెక్ట్ పేషెంట్స్ టు ట్రీట్మెంట్ అండ్ ఫర్దర్ ఇవాల్యుయేషన్. ఓకే, అంటే ఒకవేళ సిటీ కాల్షియం స్కోర్ హై ఉందంటే కాంప్లెక్స్ సిఏడి ప్రాబ్లం అని అనుకోవాలి. కాంప్లెక్స్ సిఏడి ప్రాబ్లం యూజువలీ ఉంటుంది. బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ టు ట్రీట్, టు ఓపెన్ ద ఆర్టరీ, పుట్ అ స్టెంట్ ఆల్సో బికమ్స్ ఛాలెంజింగ్ ఇన్ సచ్ పేషెంట్స్. ఓకే, ఈ కాల్షియం డిపాజిట్స్తో పాటు కొంతమందిలో గుండె రక్తనాళాలు కూడా నేరోగా ఉంటాయి అని అంటుంటారు కదండి, దాన్ని కూడా మీరు కాంప్లెక్స్ కిందనే ట్రీట్ చేస్తారా? అదే నేను ఇప్పుడే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాళ్ళ రక్తనాళాలు కూడా సన్నగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇది చాలా కామన్. హార్ట్, మనము ఆర్టరీ ఇండియన్స్లో ల్యూమన్ చూస్తే 3 millimeters ఎవరేజ్గా ఒక మెయిన్ ఆర్టరీ ఏరియా డయామీటర్ ఉంటుంది. సో డయాబెటీస్లో దేర్ ఆర్ మల్టిపల్ ఏరియాస్లో బ్లాక్స్ వస్తాయి అండ్ ఇట్ బికమ్స్ డిఫ్యూజ్ నారోయింగ్ ఆఫ్ ద కొరనరీ ఆర్టరీ. సో సమ్ టైమ్స్ మనకు నారో ఆర్టరీస్లో మన స్టెంట్ వేసినా కూడా ద రిజల్ట్స్ విల్ నాట్ బి గుడ్, అంటే ఫ్లో అచీవ్ కాదు. సో ఇన్ కేస్ ద పేషెంట్ ఈ సబ్జెక్టెడ్ టు కొరనరీ బైపాస్ ఆపరేషన్, ఆ గ్రాఫ్ట్స్ కనెక్ట్ చేయడానికి కూడా అక్కడ మనకు రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్ బికాస్ డిఫ్యూజ్ డిజీజ్ ఉంటుంది కింద. టార్గెట్ వెసల్స్ ఆర్ వెరీ నారో ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. అండ్ ఉమెన్లో కూడా ఈ ఆర్టరీస్ నారోగా ఉంటాయి అంటారా? ఉమెన్లో కూడా స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి, ఎల్డర్లీ పేషెంట్ ఆఫ్టర్ ద స్టేజ్ ఆఫ్ ఏజ్ అండ్ మెనోపాజ్ అయిన తర్వాత ద రిస్క్ ఆఫ్ గెటింగ్ సచ్ బ్లాక్స్ ఈజ్ సేమ్ యాజ్ in males, especially diabetic patients. So women with diabetes, elderly women, they have very narrow arteries. సో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఈ కాంప్లెక్స్ వీటిని నిర్ధారించే పరీక్షలు అయితే మామూలుగా సిటీ కాల్షియం స్కోర్తో పాటు ఇంకే టెస్టులు ఉంటూ ఉంటాయి? సిటీ కాల్షియం స్కోర్, యాజ్ ఐ సెడ్, ఇట్ ఇస్ ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. ఉందా లేదా అది చెక్ చేస్తాం, రిస్క్ అసెస్ చేస్తాం. బట్ కన్ఫర్మ్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయాలి ఫస్ట్. ఓకే, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్లో విల్ నో ద పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్, కాల్షియం డిపాజిషన్ మళ్ళీ అసెస్ చేస్తాము, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది ఆర్టరీస్లో, సో విచ్ స్టేజ్ ద డిజీజ్ ఈజ్ వీ కన్ఫర్మ్ బై కొరనరీ యాంజియోగ్రామ్. ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాలంటే వీ టేక్ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ ఓన్లీ యాజ్ అ బేసిస్ ఫర్ వెదర్ ద పేషెంట్ నీడ్స్ స్టెంటింగ్, multivessel stenting or bypass surgery, we decide with coronary angiogram only. So plus nowadays we are using new imaging techniques. IVAS అని ఉంటుంది. IVAS is intravascular ultrasound. So where there is a special catheter మనం పాస్ చేస్తాము ఆర్టరీస్లో, that catheter at the end there is a transducer, camera అనమాట. That transducer will give us clear picture of the calcium deposition, fibrocalcific lesion ఉందా, soft plaque ఉందా. So depending on that we plan our strategy of treatment. So IVAS gives very clear picture. It is a high resolution camera. So before putting stent, after putting stent kuda results check chestam. So calcium deposition ekku unte that needs special treatment like plaque modification chesi then we cross the stent. So IVAS is one of the imaging technique. Latest inka OCT అని ఉంటుంది, optical coherence tomography. So it uses infrared rays where is the resolution, the clarity is very high, 10 times more than IVAS. Okay. So superficial calcium unda, deep calcium unda, nodular calcium unda. So cross sectional images చూస్తాము, దాంట్లో 3D ఇమేజింగ్ కూడా వచ్చింది. సో ఇవన్నీ లేటెస్ట్ ఇమేజింగ్ టెక్నిక్ ద్వారా కాల్షియం స్టడీ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ కాంప్లెక్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్కి ఈ మధ్య చిప్ ప్రొసీజర్స్ అని అంటే ఏంటండి? చిప్ అంటే CHIP, కాంప్లెక్స్ హై రిస్క్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్. సో ఇందాక నేను చెప్పాను మల్టీవెసల్ స్టెంటింగ్ డిజీజు, లెఫ్ట్ మెయిన్ డిజీజు, CTOస్, కాల్షియం హై కాల్షియం ఉన్న బ్లాక్స్కి మనము చిప్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇలాంటి పేషెంట్ దే హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రిస్క్ అండ్ కాంప్లికేషన్స్ ఆల్సో. అంటే
most of these patients, if they come in acute stage, they have shock ante very low BP, cardiogenic shock antam. Then heart failure situation lo vastaru. So they have underlying kidney disease, CKD, underlying lungs damage untai, COPD antam. They have past history of strokes, brain strokes. So ilanti patient lo there is very high risk of getting into complications and even death during procedure. So we ilanti patients ki situation we give them extra support, mechanical support untundi. So if the patient needs pacemaker, we put him on pacemaker and then do the procedure. Alane IABP, intra-aortic balloon pump untundi. This is a mechanical support to the heart, pumping improve cheyadaniki. Alane impela ani kotta device vachindi. So these patients, they have severe LV dysfunction. LV dysfunction valla heart failure situation lo ee procedure to reduce the risk and reduce the complications, we take support of such mechanical devices. So ventilation అవసరం ఉంటుంది, anesthesia support అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంట్యూబేట్ చేస్తాం, వెంటిలేట్ సపోర్ట్ చేసి ఈ ప్రొసీజర్ ఫినిష్ చేస్తాం. అంటే డిపాజిట్స్ కొంతకాలంగా ఉండి వాటి మీద కాల్షియం డిపాజిట్స్ కూడా యాడ్ ఆన్ లాగా పేరుకొని పోవడం ఇలా జరుగుతుందండి. అంటే కొంతకాలంగా ఆ సమస్య స్లోగా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఇంకా మల్టిపుల్ డిపాజిట్స్ వాటి మీద కాల్షియం డిపాజిట్ ఇవన్నీ చేరి అప్పుడు హార్డ్గా అవ్వడం ఇంకా కాంప్లెక్స్గా అవ్వడం ఇలా జరుగుతుంది అంటారా? అదే స్లో దిస్ ఇస్ ఆల్సో ఇట్ ఈస్ అ మిత్ లైక్ ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ కొలెస్ట్రాల్ జమ కట్టి బ్లాక్ అయ్యే ఛాన్స్. బట్ స్టడీస్లో రీసెర్చ్లో ఏమంటే చైల్డ్హుడ్ 10 years ఏజ్ నుంచే ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ పేషెంట్స్ లైక్ స్మోకర్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ పేషెంట్స్లో ఈ డిజీజ్ ప్రోగ్రెసెస్ వెరీ ఫాస్ట్. హార్డ్ అయిపోయినాక దెన్ దే ప్రజెంట్, దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఓపెన్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ లేటెస్ట్ టెక్నిక్స్, ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకొని చేస్తాం. ఒక్కోసారి రోటా అబ్లేషన్ అంటారు, అదేంటండి? ఇదంతా కాల్షియం డిపాజిషన్కి, కాల్షియం కొరనరీ ఆర్టరీ కాల్షియం బ్లాక్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. రోటా అబ్లేషన్ ఈజ్ దేర్ సిన్స్ మోర్ దెన్ 1 decade. So many patients we have used. It is nothing but డైమండ్ బర్ ఉంటుంది, స్పెషల్ క్యాథెటర్ ఎండ్లో డైమండ్ బర్ ఉంటుంది. అంటే బర్ పైన డైమండ్ చిప్స్ ఉంటాయి. విత్ దట్ రొటేషన్ ఇట్ రొటేట్స్ విత్ అ వెరీ స్పీడ్ ఆఫ్ 1.5 to 2 lakhs rotations per minute. So it's something like drilling. We cross the rota catheter and at the segment of calcium we try to drill it. అంటే it shaves the calcium. సో ఆ బర్ కూడా చిన్న చిన్న సైజ్ ఉంటాయి, 1.2, 1.75, 2 millimeters బర్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద ఆర్టరీ సైజ్ వీ సెలెక్ట్ ద బర్ అండ్ ఇట్స్ రొటేషన్ అండ్ ఇట్ అబ్లెట్స్, అంటే క్యాన్షల్కి బ్రేక్ చేస్తూ ఓపెన్స్ ద ఆర్టరీ సో దట్ వీ కెన్ ఫిక్స్ ద స్టెంట్ ప్రాపర్లీ అండ్ గెట్ గుడ్ రిజల్ట్స్. కొంతమందిలో చూస్తుంటామండి, స్టెంట్ అయిపోయాక చాలా నార్మల్గా తేలిగ్గా బయటపడితే కొంతమంది క్యాథలాబ్లోనో స్టెంటింగ్ అయిపోయాక మరణించడం గమనిస్తుంటాం. అంటే వాళ్ళు ఇలాంటి కాంప్లెక్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు రోటా అబ్లేషన్ అడిగారు. రోటా అబ్లేషన్ ఈజ్ నాట్ దట్ 100% సేఫ్ ఆల్సో. సో ద బర్ సైజ్ సెలెక్షన్ ఆఫ్ ద లీజన్ పేషెంట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అండర్లయింగ్ ఎల్వి డిస్ఫంక్షన్, హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్లో ఇవన్నీ ప్రొసీజర్ చేయాలంటే కొంచెం రిస్క్ ఉంటుంది. So we always explain them 2 to 3% of risk of complications, 1% risk of death during procedure also. But well planned care తీసుకొని అంత సపోర్ట్స్ పెట్టుకొని చేస్తే రిస్క్ తగ్గుతుంది. సో ఈ రోటా అబ్లేషన్ ఈజ్ వన్ గ్యాజెట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు కొత్త విత్ లెస్ రిస్క్ అండ్ లెస్ కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. దట్ ఈజ్ IVL అని ఉంటుంది, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. లిథోట్రిప్సీ అంటే వి పాస్ ద షాక్ వేవ్, స్పెషల్ బలూన్ ద్వారా వి పాస్ ద సోనిక్ వేవ్స్ సో దట్ ఇట్ బ్రేక్స్ ద కాల్షియం. సో ఈ సూపర్ఫిషియల్ డీప్ రెండు కాల్షియం ఇట్ విల్ బ్రేక్ అండ్ సో దట్ ఇట్ విల్ మేక్ అ వే ఫర్ ద స్టెంట్ టు గెట్ గుడ్ రిజల్ట్స్. సో ఇది ఈజీ ప్రొసీజర్, అంటే కాంప్లికేషన్స్ రిస్క్ తక్కువ. IVL, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. అలానే ఆర్బైటల్ ఎథరెక్టోమీ అని న్యూ టెక్నిక్ వచ్చింది. దేర్ ఆల్సో దే యూజ్ అ క్రౌన్ వేర్ ఇట్ రొటేట్స్ ఆర్బైటల్ ప్లేన్స్లో ఇట్ విల్ రొటేట్ అండ్ త్రూ దట్ రొటేషన్ ఇట్ విల్ బ్రేక్ ద కాల్షియం. దాంట్లో కూడా రిస్క్ తక్కువ. ఈ టెక్నిక్స్ అన్నీ మీరు చేస్తూ ఉంటారా రెగ్యులర్గా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ న్యూ గ్యాజెట్స్ వీఆర్ ఏబుల్ టు డూ కాంప్లెక్స్, more and more complex lesions with
good results and అంటే ఈ less risk. టెక్నిక్స్, ఈ టెక్నాలజీ, ఆ డివైజెస్ ఇవన్నీ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి, అవైలబుల్ ఉంటాయి. ఈ ఇమేజింగ్ టెక్నిక్స్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ కాంప్లెక్స్ కేసెస్లో యూజ్ చేస్తాము. సో హార్డ్వేర్ అవైలబిలిటీ, ఇవన్నీ న్యూ టెక్నాలజీ విత్ ఇమేజింగ్ టెక్నిక్స్, కెమెరాస్ ప్లస్ టీమ్ అప్రోచ్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ మేడ్ the results, like we are able to get excellent results. అంటే ఇవి టోటల్గా ఈ కాంప్లెక్స్ అనగానే క్యాల్సిఫిక్ బ్లాకేజెస్ అంటారా? కాల్షియం బ్లాకేజెస్ ఉంటాయా మోస్ట్లీ? ఒక్కోసారి అంటే కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ కూడా మీరు ఇప్పుడు కాంప్లెక్స్ యంగ్ పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ యంగ్ లైక్ స్మోకర్స్, వీ హ్యావ్ సీన్ యంగ్ పేషెంట్స్ కమింగ్ విత్ హార్ట్ అటాక్ 30s, 28 years, 30 years. Most of them are smokers. There the artery will be healthy. అక్కడ ఆర్టరీలో అంత కొలెస్ట్రాల్, కాల్షియం ఉండదు. What the problem they have is they develop thrombus. They have tendency to develop thrombus. So thrombus clear చేయడానికి there are few things which we do. Medicines, clot dissolving medicines ఇస్తాము. Thrombosuction and catheter ఉంటుంది. We suck out the thrombus from the artery. So అక్కడ అండర్లైయింగ్ డిజీజ్ అంతా ఉండదు, బికాస్ దే ఆర్ యంగ్, ఆర్టరీస్ ఆర్ హెల్దీ. బట్ సడన్గా థ్రాంబస్ ఫామ్ అయ్యి దే విల్ కమ్ బ్లడ్ క్లాట్ అయ్యి దే విల్ హ్యావ్ సివియర్ హార్ట్ అటాక్. సో ఇఫ్ యూ ట్రీట్ దట్ థ్రాంబస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డోంట్ నీడ్ స్టెంట్ ఆల్సో, బికాస్ హార్ట్ ఈస్ హెల్దీ, ఆర్టరీ ఈజ్ హెల్దీ అదర్వైజ్. దాన్ని కూడా మీరు కాంప్లెక్స్ అంటారా, సింపుల్ ట్రీట్మెంట్? కాంప్లెక్సిటీ డిపెండ్స్ ఆన్ టూ థింగ్స్. ఆన్ ద లీజన్ కాంప్లెక్స్ ఉండాలి, పేషెంట్ సబ్సెట్ కూడా కాంప్లెక్స్ రిస్కీ ఉండాలి. సో sometimes they have severe LV dysfunction, they come into very low blood pressure situation, heart failure situation. So they have, see, such patients are complex for. ఈ కాల్షియం డిపాజిట్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటారు ఈ క్యాల్సిఫిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్కి? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. కాల్షియం డిపాజిషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ పేషెంట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, డయాబెటిక్ పేషెంట్స్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కాల్షియం డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. అలానే సికేడి, క్రానిక్ కిడ్నీ డిజీజ్, రీనల్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, పేషెంట్స్ ఆన్ డయాలిసిస్, ఇలాంటి పేషెంట్స్కి కాల్షియం డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఎల్డర్లీ ఏజ్, మోర్ దెన్ 65-70 ఇయర్స్లో పేషెంట్స్లో యాజ్ ఏజ్ ఫ్యాక్టర్ దే డెవలప్ లాట్ ఆఫ్ కాల్షియం. అండ్ స్మోకర్స్ ఆల్సో. సో దీస్ 3 and 4 subsets. So we have to detect calcium at early stage and prevent further complication. చాలామంది ఇది ఒక భయం కూడా ఉంటుందండి, ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోమన్నప్పుడు అవి బ్లాకేజెస్కి దారితీస్తాయని. అలా ఏమన్నా రిలేటెడ్గా ఉండొచ్చా? అంటే ఇది మనం ఫుడ్ ఇంటేక్లో ఉన్న కాల్షియం ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ యాక్చువల్లీ. ఇది మెటాబాలిజం ఈజ్ డిఫరెంట్. సో ఇది లోకల్లీ డిపాజిట్ అయ్యే కాల్షియం ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ థింగ్. బట్ we need to control sugars, we need to control cholesterol, and do regular exercise, take lot of fruits and vegetables in the diet, smoking stop చేసుకోవాలి. సో indirectly these things are more కాల్షియం సప్లిమెంట్స్ అసలు కాల్షియం అంతా లాంగ్ టర్మ్ అంతా అవసరం ఉంటేనే వి అడ్వైజ్, అదర్వైజ్ ఎవ్రీ నార్మల్ పేషెంట్కి అంతా ఓవరాల్ కాల్షియం అడ్వైజ్ చేయం యూజువల్లీ ఫిజిషియన్స్ కూడా. సో డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టరీస్. విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ చూస్తున్నాం. సో విటమిన్ డి ఆల్సో సప్లిమెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా కాల్షియం డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి కదా? కాల్షియం థైరాయిడ్ మెటబాలిజం ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాల్షియం మెటబాలిజం, డిపెండ్స్ ఆన్ థైరాయిడ్ లెవెల్స్ ఆల్సో. అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ కాల్షియం డిపాజిషన్. సో నాట్ ఓన్లీ హార్ట్ ఆర్టరీస్ బట్ ఆల్సో ఆర్టరీస్ ఇన్ ద లెగ్స్, పెరిఫెరల్ ఆర్టరీస్లో కూడా కాల్షియం డిపాజిషన్ వచ్చి బ్లాక్స్ వస్తాయి. ఈ క్యాల్సిఫిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె రక్తనాళాల్లో కాల్షియం డిపాజిట్స్ని ప్రివెంట్ చేయడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? ప్రివెన్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్. సో అందుకే కాల్షియం సిటీ కాల్షియం స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ డేస్. ఎర్లీ డిటెక్ట్, ఎర్లీ వీ కెన్ ట్రీట్ ఇట్. ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్కి కంట్రోల్ చేసుకోవాలి. షుగర్స్ హ్యాస్ టు బి కంట్రోల్డ్, కొలెస్ట్రాల్ హ్యాస్ టు బి కెప్ట్ అండర్ కంట్రోల్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ వల్ల అవర్ ఆర్టరీస్ బికమ్ లెస్ ఎలాస్టిక్, రిజిడ్ అయిపోతాయి. సో లాట్ ఆఫ్ అన్కంట్రోల్ షుగర్ అండ్ హైపర్ టెన్షన్ పేషెంట్స్లో కూడా కాంప్లెక్స్ బ్లాక్స్ చూస్తూ ఉంటాం. సో అది రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఇంతకుముందు ఏదైనా స్టెంటింగ్ యాంజియోప్లాస్టీ అయినా లేకపోతే బైపాస్ అయినా ఒక్కొక్కసారి కొంతకాలానికి రీడూ చేయాల్సి వస్తుంది కదండి, వాటిని కూడా మీరు కాంప్లెక్స్గానే ట్రీట్ చేస్తుంటారు? ఇది కూడా అంటే దిస్ ఈజ్ అనదర్ సబ్సెట్ వేర్ వి ఫేస్ ప్రాబ్లమ్. ఇప్పుడు డెన్స్ కాల్షియం ఉన్న పేషెంట్కి 2-3 years బ్యాక్ యాంజియోప్లాస్టీ అయింది. హీ కమ్స్ అగైన్ విత్ బ్లాక్ ఇన్ ద సేమ్ స్టెంట్. సో దట్స్ వై వీ హ్యావ్ టు డూ ప్లాక్ మోడిఫికేషన్. ప్లాక్ మోడిఫికేషన్ అంటే ద కాల్షియం డిపాజిషన్కి బ్రేక్ చేయాలి. ఇఫ్ యూ బ్రేక్ అండ్ మేక్ వే ప్రాపర్లీ టు ద స్టెంట్ ఎక్స్పాన్షన్ షుడ్ బి పర్ఫెక్ట్. సో కాల్షియం ఉన్నప్పుడు స్టెంట్ ఎక్స్పాన్షన్ దానికి అండర్ ఎక్స్పాన్షన్ అంటాం ఆర్ మాల్ అపోజిషన్. So stent doesn't oppose well to the artery wall. So then we have problems. So if you get good result before putting stent, we should do proper plaque modification. Okay. Plaque modification ella chestamu ide all these techniques. I was OCT technique dwara under guidance we use this rotablation, orbital atherectomy, IVL, lithotripsy ivanni use chesi there are few special balloons vastayi, high pressure balloons. So what they do is they break the calcium with high pressure, non-compliant balloon antam. So OPNC ilanti balloons vachayi. There is a cutting balloons vachayi. Cutting balloon ante over the balloon there will be small microsurgical blades. So with the pressure we dilate the balloon and that blades calcium ki cut chestayi. Okay. So all these new techniques and balloons are available to treat such calcium. So plaque modification is important. మీరు plaque modification కరెక్ట్గా చేస్తే స్టెంట్ బ్లాక్స్ ఫ్యూచర్లో రావు. ఓకేనండి డాక్టర్ అశ్విన్ తుమ్కూర్ గారు, కాంప్లెక్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి, అసలు గుండె రక్తనాళాల్లో పూడికలను ఎప్పుడు కాంప్లెక్స్ అని భావిస్తూ ఉంటారు, కాల్షియం డిపాజిట్స్ అయితే ఆ లక్షణాలు కానీ వాటిని అంటే నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్లో అప్రోచ్లో రకరకాల టెక్నిక్స్ ఎప్పుడు అవసరం అవుతుంటాయి, వాటి వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, నవడేస్ లేటెస్ట్గా చిప్ మెథడ్లో ఎలా చేయగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.